హలో ఆల్, వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్. ఇవాళైతే మనం ఇన్ని పార్సల్స్ తెప్పించాం, ఏంటివి చార్ట్స్లా ఉన్నాయనుకుంటున్నారా? ఆల్రెడీ తమ్లైన్లో చూసే ఉంటారు. సో ఇక్కడైతే మనం అన్నీ కూడా అన్ప్యాక్ చేసి అసలు ఎలా ఉన్నాయి క్వాలిటీ అన్నది రివ్యూ చేసేద్దాం. మీషో సేల్ అయితే ఉందన్నమాట, మిస్ అవ్వకుండా అయితే ఈ ప్రోడక్ట్స్ అన్నీ తెప్పించుకోండి. సో సేల్ కంప్లీట్ అవ్వకముందే తెప్పించుకుంటారని అనుకుంటున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు మిస్ కాకుండా చూసేయండి. సో ఇది మన ఫస్ట్ మ్యాట్ అన్నమాట. సో మీరే చూడండి, మనం వాకిలి దగ్గర ఇది వేస్తే ఖచ్చితంగా డైరెక్ట్గా ఏదో ముగ్గు వేసినట్టే ఉంటుంది. సో ఇదంతా కూడా మీకు యాంటీ స్కిడ్ మ్యాట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో దీని డీటెయిలింగ్ చూడండి మీరే. సో మనం ఏదైతే సేమ్ రంగోలీలా వేస్తామో అది ఒక అమ్మాయి బొమ్మ వచ్చి పక్కన మనం చిన్న దీపాలు పెట్టుకున్నట్టు అండ్ దాని చుట్టూ కూడా ఇలా ఫ్లవర్స్ ముగ్గుతో వేసినట్టు వచ్చి అండ్ దాని చుట్టూ మీకు ఇలాగా రియల్ ఫ్లవర్స్ పెట్టినట్టయితే వస్తుందన్నమాట. సో మీరే చూడండి ఇది ఎంత క్లారిటీగా అండ్ ఎంత మంచి 3D ప్రింట్తో ఉందో. అండ్ ఇది యాంటీ స్కిడ్ వస్తుంది అని చెప్పాను కదా. సో వెనక మీరు చూసినట్లయితే ఇలా మనం ఫ్లోర్కి వేయగానే అతుక్కుంటుంది అనమాట. సో జారదు అండ్ అలాగే వాకిల్లో వేసినప్పుడు అచ్చం ముగ్గులా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి 3D పికాక్ అండి. సో మీరే చూడండి ఎంత బాగా దాని డీటెయిలింగ్ అనేది మీకు కనపడుతుందో. సో మొత్తం కూడా పికాక్ ఐ కానీ అండ్ దాని ఫెదర్స్ కానీ అండ్ దీని చుట్టూ ఉన్న కలర్ కాంబినేషన్స్ కానీ చాలా అంటే చాలా వైబ్రెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇదంతా కూడా మీకు 3D కట్లోనే వస్తుందన్నమాట. మొత్తం ప్రింట్ 3D వచ్చి అండ్ మీకు ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎడ్జెస్ అంతా కూడా ఇలాగా కట్ చేసి కట్ వర్క్ లాగా ఇచ్చుంటారనమాట. సో మీరు ఈ మ్యాట్ వేయగానే ఇది కూడా వాకిలికి చాలా అంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది అండ్ ఇది కూడా మీకు యాంటీ స్కిడ్లో అయితే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ టైప్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ పీకాక్ ఫెదర్స్ అండి. సో ఇది కూడా మీకు 3D ప్రింట్లో వస్తుంది. మధ్యలో వచ్చేసి మీకు ఒక డైమండ్తో ఇచ్చిన రూబీస్తో కానీ డైమండ్స్తో కానీ మనం జ్యువెలరీలో ఎలా అయితే ఇస్తామో సో ఆ టైప్లో అయితే ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది. అండ్ దీని చుట్టూ కూడా మీకు ఇలాగా పికాక్ ఫెదర్స్ అనేవి ఎలివేట్ అవుతూ వస్తాయన్నమాట. సో ఇది కూడా యాంటీ స్కిడ్ మ్యాట్. సో ఇలా అయితే మీకు వెనక యాంటీ స్కిడ్ వస్తుంది, వేయంగానే అతుక్కుంటుంది అనమాట. సో స్లిప్పరీ లేకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మంచి రంగోలీ ప్రింట్ అండి, రౌండ్ మ్యాట్. సో ఇది వచ్చేసి మీకు ప్యూర్ థ్రెడ్లో వచ్చేస్తుంది. ఇది మీరు చూసారంటే నీట్గా మన మ్యాట్స్ ఏవైతే ఉంటాయో నార్మల్ మ్యాట్స్ సో అలానే ఉంటుందన్నమాట. టెక్స్చర్ అంతా కూడా వాటర్ కూడా బాగా అబ్జర్వ్ చేస్తుందండి. అండ్ ఇది వచ్చేసి మనకి మెలికల ముగ్గు ఉంటుంది కదా, దాంతో అయితే వచ్చేసారు. సో ముగ్గులు వేసుకోవడానికి కష్టంగా ఉండేవాళ్ళు అండ్ అలాగే కొంచెం ఫెస్టివ్ సీజన్లో ఎలివేట్ చేయాలనుకుంటే ఇలాంటివి బాగుంటాయి. సో ఇది ఇలా వచ్చింది కదా, యాంటీ స్కిడ్ రాదేమో అని అనుకోవద్దు. సో దీనికి కూడా మీకు యాంటీ స్కిడ్ అనేది వచ్చేసింది. ఇది వేయంగానే ఇది కూడా ప్రొటెక్టివ్గా అతుక్కుంటుంది అనమాట. సో ఇది కూడా చాలా బాగుందండి క్వాలిటీ. సో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అగైన్ ఇంకొక థ్రెడ్ మ్యాట్ అండి. సో ఇది మీరు చూసినట్లయితే మొత్తం కూడా కలర్ఫుల్గా అయితే ఇచ్చేసారు. ఫ్లవర్స్ మనం ఎలా అయితే రంగోలీలో వేస్తామో అందులోనే వస్తుందన్నమాట. ఈ ప్రింట్ అంతా కూడా ఫ్లవర్ లాగా మొత్తం మనకి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. సో మీరు చూసారంటే మీకు ఇలాగా ఈ పర్టిక్యులర్ మొత్తం కూడా థ్రెడ్లో అనేది వచ్చేస్తుంది. అండ్ వెనక చూసారంటే దీనికి యాంటీ స్కిడ్ మెటీరియల్ రాలేదండి. సో ఇది ఒక్క మ్యాట్ యాంటీ స్కిడ్లో లేదు. బట్ స్టిల్ ఇది ఎక్కడైనా కానీ మనం టేబుల్ మీద వేసైనా లేదా కింద ఎక్కడైనా పూజ గది ముందు వేసినా కానీ చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మనం ఫ్లవర్ ప్యాటర్న్కి వెళ్ళిపోదాం. సో ఫ్లవర్ ప్యాటర్న్లో మీకు హైబిస్కస్ పెట్టానండి, అదే మందారం. సో మీకు ఇది చాలా కలర్ ఆప్షన్సే ఉన్నాయి. నాకు ఈ కలర్ ఎందుకో వెరైటీగా అనిపించింది. సో రెడ్లో కావాలన్నా కానీ మనకు ప్లెయిన్ రెడ్ మనకి ఏదైతే ఉంటుందో రెక్క మందారం అది కూడా అవైలబుల్గా ఉందండి. సో దీని కటింగ్ అవి చూడండి మీరే, దీని ప్రింట్ కానీ కటింగ్ కానీ చాలా బాగుంది. సో యాక్చువల్ మీకు చూస్తున్నట్లయితే మందారం చూసినట్లే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఇలాగా నీట్గా కట్టించి బార్డర్ అనేది ఇచ్చారు. అండ్ ఇది కూడా యాంటీ స్కిడ్ అండి. సో మీకు వేయంగానే నీట్గా ఫ్లోర్కి అతుక్కుపోతుంది. ఒక్కసారి దీన్ని కూడా ట్రై చేయండి. కలర్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ మంచి సన్ఫ్లవర్ మ్యాట్ అండి. సో ఇది మీరు చూడంగానే నిజంగా సన్ఫ్లవర్ ఉన్నట్టే ఉంటుంది.
పొద్దుతిరుగుడు పువ్వు. సో మీకు మంచి ఎల్లో షేడ్లో అయితే ఇది వచ్చేస్తుంది. సో మధ్యలో ఉన్నవి కూడా చూడండి, మీకే ఎంత క్లారిటీగా ఇవి రియల్గా మనం అక్కడ సీడ్స్ ఉన్నాయా అన్నట్లుగా ఉంది. అండ్ చుట్టూ కూడా మీకు ఇలాగా కటింగ్ అనేది ప్రొవైడ్ చేసి ఉన్నారు. సో దీని కటింగ్ కూడా చాలా బాగా ఇచ్చున్నారండి, ఫినిషింగ్ అన్నది. అండ్ ఇది కూడా మీకు యాంటీ స్కిడ్లో అయితే వచ్చేస్తుంది. సో ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇది మనకి డిఫాల్ట్ కలర్ కాబట్టి నేను ఇలా చూపించాలని అనుకున్నాను. సో నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంకొక లైట్ బ్లూ ఫ్లవర్తో అయితే తీసుకొచ్చానండి. సో ఇది వచ్చేసి మీకు నార్మల్ ఇంగ్లీష్ ఫ్లవర్లా ఉంటుంది. అండ్ దీని మొత్తం కాంబినేషన్ కూడా బ్లూ అండ్ వైట్లో అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఫ్లవర్ కూడా 3D ఫ్లవర్. దీనికి ఉన్న వాటికి డిఫరెన్స్ ఏంటంటే దీని పర్టికులర్ టెక్స్చర్ అనేది చాలా డిఫరెంట్ వచ్చిందండి. ఇది మీరు చూసారంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. సో మీకు నేను ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి, చాలా సాఫ్ట్నెస్ అనేది ఉందన్నమాట దీంట్లో. అండ్ ఇది కూడా యాంటీ స్కిడ్లోనే వస్తుంది. సో వేయంగానే మనకి ఎక్కడికి మూవ్ అవ్వదన్నమాట. సో దీన్ని కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి. సో ఇవన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో ఒక్కొక్కటిగా అన్నీ రివ్యూ చేశాం కదా, అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయండి. సో కంపల్సరీ అన్నీ ఒకసారి చెక్ చేసి మీరు తెప్పించుకుంటారని అనుకుంటున్నాను. ఫెస్టివ్ సీజన్లో ఇవి చాలా బాగా పనికొస్తాయి. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి అయితే చూడండి. సో ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.